అంటే ఏంది సార్? వర్డ్ ప్రెస్ అంటే ఏంది సార్ అంటే ఇంతకుముందు ఏదో చెప్పాను కదా. వర్డ్ ప్రెస్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ సిఎంఎస్ కంటెంట్ మేనేజ్మెంట్ ఓపెన్ సోర్స్ సిఎంఎస్ సాఫ్ట్వేర్ CMS సాఫ్ట్వేర్. యూ క్యాన్ డిజైన్ ఎనీథింగ్ అనమాట. కొన్ని లిమిటేషన్స్ ఉంటుంది. ఏంది సార్? నేను స్టాటిక్ వెబ్సైట్ చేసుకోవచ్చు, STATIC స్టాటిక్ వెబ్సైట్ చేసుకోవచ్చు, డైనమిక్ వెబ్సైట్స్ అనేది చేసుకోవచ్చు. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, సారీ. డైనమిక్ వెబ్సైట్ అనేది చేసుకోవచ్చు. లేదు సార్, నేను కామర్స్ వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్ అంత పెద్ద టెక్నాలజీ కాకుండా సరే నా ప్రోడక్ట్స్ నేను పెట్టుకోవడానికి చేసుకోవచ్చా సార్ అంటే ఎస్, యూ క్యాన్ డూ ఇట్ అనమాట. కామర్స్ వెబ్సైట్ చేసుకోవచ్చు, సేల్స్ పేజెస్ చేసుకోవచ్చు, ఫనల్స్ అనేది ఇంప్లిమెంట్ చేయవచ్చు అనమాట. ఇంకా కావాలంటే యూ క్యాన్ గో ఫర్ లీడ్ జనరేషన్ పేజెస్, యాడ్స్ కోసము. యూ క్యాన్ డూ ఎనీథింగ్. అందుకనే యూ క్యాన్ డూ ఎనీథింగ్ అనేది రాస్తున్నా. సో ఇది నాకు కావాలంటే రిక్వైర్మెంట్స్ అనేది ఏం కావాలి? REQUIREMENTS రిక్వైర్మెంట్స్ అనేది ఏం కావాలి సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్టింగ్ యాక్చువల్ మన కాన్సెప్ట్ ఏంది సార్? ఈరోజు గుర్తుందా మన కాన్సెప్ట్ ఏందో సార్? మన కాన్సెప్ట్ ఏందో గుర్తుందా? ఈరోజు డే టాపిక్ ఏంది సార్? ఏదో రాశాను కదా, డిజిటల్ మార్కెటింగ్ నీడ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అని చెప్పేసి ఉందన్నమాట. సరే, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూషన్ కావాలంటే కంపల్సరీ మార్కెట్ ఒక అనాలిసిస్ చేసుకొని ప్రోడక్ట్ సర్వీసెస్ ఏదో తీసుకొని తర్వాత ఐ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్. దాన్ని బట్టి అంటే నేను లైవ్కి వెళ్ళాలంటే ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి, సాఫ్ట్వేర్ కూడా ఉంది. సో నాకు మార్కెట్ ని రీసెర్చ్ చేశాను, అయిపోయింది. ఏదైతే గావ్ ఫార్ములా ఉందో అది ఇంప్లిమెంట్ చేశాను, అది వచ్చేసింది. తర్వాత నాకు వెబ్సైట్ డిజైన్ చేయడానికి చాలా మంది దగ్గర ఏముంటుంది, మంచి అమౌంట్ అంటే తక్కువ అమౌంట్ ఇస్తాడు, తక్కువ టైంలో అయిపోవాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, అతను మాడిఫై అనేది చేసుకోవాలి, అది కూడా బాగానే ఉంది. అంటే వర్డ్ ప్రెస్ CMS సాఫ్ట్వేర్ అనేది మార్కెట్ లో కావాలి, ఆల్రెడీ యూజ్డ్ బై గవర్నమెంట్స్, టెక్ గెయిన్స్ అండ్ మార్కెట్ లో ప్రతి ఒక్కరు వాడేస్తారు కాబట్టి అది కూడా ఓకే. సరే, నాకు టెక్నాలజీ తెలుసు, సాఫ్ట్వేర్ తెలుసు, మొత్తం తెలుసు. ఇది తీసుకొని ఎక్కడ పెట్టాలి సార్? గూగుల్ని అడగాల నేను? అర్థమవుతుందా సార్? ఐ నో ద మార్కెట్. ఇప్పుడు మీరు అన్న దానికి నాకు అర్థమైపోయింది. ఏంది? యూ హ్యావ్ డన్ గావ్ ఫార్ములా గుర్తుంది కదా, ప్లస్ సాఫ్ట్వేర్ కూడా ఉంది. మరి రెండు తీసుకొని పోయి నేను ఎక్కడ పెట్టాలి సార్? థర్డ్ థింగ్ ఏంది? మీకు అనాలిసిస్ చేశారు, సాఫ్ట్వేర్ ఉంది, నాకేం కావాలి సార్? ఇది నేను మార్కెట్ లోకి తీసుకొని పోవాలంటే, ఆన్లైన్ లోకి తీసుకొని పోవాలంటే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్? గోడాడీ వింటారా మీరు మార్కెట్ లో? యా, కరెక్ట్. వెబ్సైట్ ఆన్లైన్ అనేది అంటున్నారు. థ్యాంక్ యూ దేశశ్రీ, థ్యాంక్ యూ నరేందర్. సో నాకేం కావాలి సార్? ఇవి రెండు తెలిసి ఇది తీసుకొని ఎక్కడ పెట్టాలి సార్? ఈ సాఫ్ట్వేర్ కావచ్చు, నేను చేసిన రీసెర్చ్ కంటెంట్ కావచ్చు, మొత్తం తీసుకొని ఏం చేయాలి? నేను ఆన్లైన్ లో పెట్టాలి. నేను ఆన్లైన్ లో పెట్టాలంటే ఏం కావాలి? నాకు కంపల్సరీ మ్యాండేటరీగా వెబ్సైట్ అనేది కావాలి. మళ్ళీ వెబ్సైట్ అంటే ఏంది సార్? వాట్ ఈజ్ ఎ వెబ్సైట్? సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను సార్. ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు, బోరింగ్ గా ఉండొచ్చు, తప్పదు. ఈ రోజు థర్డ్ డే, మీకు అర్థమైపోయి ఉండొచ్చు. వెబ్సైట్ అంటే ఏంది సార్? ఇట్స్ ఏ కలెక్షన్. మనం డెఫినేషన్ తెలుసుకోవడానికి రాలేదు సార్, డైరెక్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాము. ఇట్స్ ఏ COLLECTI వర్డ్, కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్ అన్నమాట. అంతేనా సార్? కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్సా, వెబ్ పేజెసా? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్, అంతేనా సార్? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్, అంతే కదా. మళ్ళీ వెబ్సైట్ అనేది ఏంది సార్ అంటే ఇది ఒక టెక్నాలజీ. మళ్ళీ దీన్ని టెక్నికల్ ఏమంటారు సార్? ఓకేనా? వెబ్సైట్ అనేది మీకు తెలుసు. వెబ్సైట్ అంటే ఏంది మీకు తెలుసు. ఇట్స్ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్, దాని లోపల టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, కంటెంట్, స్టైల్స్, కోడింగ్, టెక్నాలజీస్ ఏదో ఒకటి రాస్తే మనకు వెబ్సైట్ అనేది వస్తుంది. ఈ వెబ్సైట్ ని టెక్నికల్ గా ఏమంటారు తెలుసా? డొమైన్ అనేది అంటారు అనమాట. ఏమంటారు సార్? DOMAIN, డొమైన్ అనేది అంటారు. మరి డొమైన్ అంటే ఏంది సార్? అంటే ఏంది మీకు తెలిసిన చిన్నప్పటి నుంచి మీకు తెలిసి ఉంటుంది కదా. .com కావచ్చు, అంటే ఏంది? కమర్షియల్ వెబ్సైట్. .in కావచ్చు, లేకపోతే .co.in అనేది అయ్యి ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ అనుకో .gov.in అనేది ఉంటుంది. మీరు అకాడమిక్ లో ఉన్నారనుకోండి .RES రెసిడెన్షియల్ .in అనేది వస్తుంది. సో లేకపోతే AC అకాడమిక్ .in అనేది వస్తుంది, లేకపోతే EDU.in అనేది వస్తుంది. ఎడ్యుకేషన్ ఇండియా, అకాడమిక్ ఇండియా, రెసిడెన్షియల్ ఇన్ ఇండియా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఇది సరే, అర్థమైంది కదా, డన్, గెట్ రెడీ. ఇప్పుడు మన వెబ్సైట్ నేమ్ ఏంది సార్? .marketing, .marketing మార్కెటింగ్. మళ్ళీ ఇవన్నీ కావాలంటే నాకేం కావాలి సార్ అంటే, ఫోన్లు అమ్ముకునేటోడు అంబానీ అంటారు కదా, తప్పుగా అనుకోకండి. ఇక్కడ కూడా నేను వెబ్సైట్లన్నీ కొనాలన్నమాట. ఇక్కడ కూడా నేను వెబ్సైట్ ని కొనాలి. వెబ్సైట్ ని కొనాలంటే ఏం చేయాలి? డొమైన్ నేమ్ అనేది కొనాలి. ఏం కావాలి సార్? నాకు డొమైన్ నేమ్ అనేది కావాలి. ఈ డొమైన్ నేమ్ అంటే ఏందో తెలుసా? వెబ్సైట్ అనేది కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. సరే, ఓకే, అది ఫైనల్ ప్రోడక్ట్. టెక్నికల్ ఏమంటామంటే డొమైన్ నేమ్. నీకు .com కావాలా, .in కావాలా, .co.in కావాలా, .aa కావాలా, .io కావాలా, .video కావాలా, ఈనాడు .net లాగా .net కావాలా, .org కావాలా,
అలా చెప్పుకుంటా పోతే వేల కొద్ది ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. అలా చెప్పుకుంటా పోతే వేల కొద్ది ఎక్స్టెన్షన్స్ ఉన్నాయన్నమాట. సరే, ఇదంతా ఓకే సార్, ఇదంతా ఓకే సార్. సో ఇది నేను ఎక్కడ కొనాలి సార్, ఇది నేను ఎక్కడ కొనాలి సార్? ఫోన్లు అమ్ముకునేటోన్ని అంబానీ సంథింగ్ ఏదో రిలయన్స్ జియో అంటారు కదా, అది పక్కనే పెడదాము. సో రియల్ టైమ్ ఈ ఫన్నీ కామెంట్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా నేను కొనాలంటే అంటే ఈ డొమైన్స్ అనేది కొనాలంటే ఎక్కడ కొనాలి తెలుసా? యూ క్యాన్ బై ఇన్ గో డాడీ అన్నమాట. గో డాడీ అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి కదా, మహేంద్ర సింగ్ ధోని సార్ వచ్చేసి 1 రూపీకే డొమైన్ అనేసరికి కొంటుంటారు. నిజంగా 1 రూపీకి వస్తుందంటే రాదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటాడు. గో డాడీ చూస్తారు. ఇంకొకటి నేమ్ చీప్ అన్నమాట, నేమ్ చీప్. సో నేను ఒక కిరాణా షాప్, నాది కిరాణా షాప్ సార్. నా షాప్ కి 10 రూపాయలు ఇచ్చి పాల ప్యాకెట్కి వస్తారు, తప్పుగా అనుకోకండి. సో ఇక్కడికి వెళ్ళేసి నాకు డొమైన్ కావాలంటే డైరెక్ట్ ఉండదు, దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది అనమాట. సో నేమ్ చీప్ అనేది ఇంకొకటి ఉంటుంది అనమాట, మై ఫేవరెట్. తర్వాత బిగ్ రాక్ కావచ్చు, బిగ్ రాక్ కావచ్చు, లేకపోతే బ్లూ హోస్ట్ కావచ్చు, బ్లూ హోస్ట్ కావచ్చు, లేకపోతే హోస్టింగర్ కావచ్చు. ఇలా చెప్పుకుంటా పోతే మైల్స్ వెబ్ కావచ్చు. రేపు నేనే ఒక కంపెనీ ఓపెన్ చేస్తే నా కంపెనీ కూడా కావచ్చు. అలా థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ అనేది ఉన్నాయి. మళ్ళీ వీళ్ళందరికి ఎవరు ఇస్తున్నారు సార్? వీళ్ళందరికి ఎవరు ఇస్తున్నారు సార్? అర్థమైందా సార్? ఇది అర్థమైందా? గోడాడీ డొమైన్ అమ్ముతున్నాడు, అతనికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? నేమ్ చీప్ అనే కంపెనీ ఉంది, అతనికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? బిగ్ రాక్ ఉంది, బ్లూ హోస్ట్ ఉంది, హోస్ట్ గెటార్ ఉంది, మైల్స్ వెబ్ ఉంది, అలా చెప్పుకుంటా పోతే వేల కొద్ది కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ కి ఎవరు అమ్ముతున్నారు సార్? జోహో కూడా కాదు, జోహో కూడా కాదు, గూగుల్ కూడా కాదు. మీరు గూగుల్ అన్నా సరే గూగుల్ కూడా కాదు. లాజిక్ అర్థమైందా? నాకు కిరాణా షాప్ నేను మిల్క్ ప్యాకెట్ అమ్ముతున్నా, మిల్క్ ప్యాకెట్ ఎవరు తెస్తున్నారు సార్ అంటే ఎవరో డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, ఆ ఏజెన్సీకి ఇస్తాడు. అతను ఎక్కడికి వెళ్ళి తెస్తున్నా అంటే అతను ఏదో మిల్క్ ప్రొడక్షన్ కంపెనీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకుంటాడు. అక్కడ మిల్క్ ఎందుకు వస్తుంది సార్ అంటే బఫెలోస్ కౌస్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారు. కరెక్టేనా సార్? ఇది గవర్నమెంట్ అమ్మదు సార్, గవర్నమెంట్ అస్సలు ఇన్వాల్వ్ కాదు. సో వీళ్ళందరికీ ఏం చేశారంటే అక్కడ, అర్థమైంది కదా సార్? ఇక్కడ కూడా మనకి ఏముంటుంది సార్ అంటే మనకు ఐక్యాన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ అనేది ఉంటుంది. ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ నంబర్స్ అనేది ఉంటుంది అనమాట. ఈడేం చేస్తాడు తెలుసా? చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నథింగ్ టు వరీ. ఐక్యాన్ అంటే ఏంది? ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ అన్నమాట. ఇంతకుముందు నేను చెప్పింది ఇదే, నాకు పాలు కావాలంటే ప్రొడక్షన్ కంపెనీకి వాళ్ళు తెచ్చిస్తే నాకు వస్తుంది అనమాట, రైతులు తెచ్చేసారు కదా. ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ దగ్గర డేటా అనేది ఉంటుంది అనమాట. ఇది మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు. ఇక్కడ వరకు అర్థమైందా సార్? సార్ ఇక్కడ వరకు అర్థమైందా? మరి బోరింగ్ ఉందా? ఇక్కడ వరకు అర్థమైందా? లేదు 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 లేదు, ఐ విల్ టెల్ యూ డీటెయిల్, ఐ విల్ టెల్ యూ డీటెయిల్ సార్. డీటెయిల్ గా చెప్తాను, సబ్జెక్ట్లకు తీసుకొని వెళ్తున్నాను అంతే. ఎందుకంటే ఈ బేసిక్స్ లేకుండా నేను మార్కెట్కి వెళ్ళానుకో గోడాడీ అమ్ముతాడు, అక్కడ తీసుకోమంటారు అనమాట. సో గోడాడీ దగ్గర కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క కంపెనీ దగ్గర ప్లస్ మైనస్ ఉంటుంది, అది ఏం చేయాలో చెప్తాను. సార్ సబ్జెక్ట్ అర్థమవుతుందా? కెన్ ఐ స్టాప్, కెన్ ఐ కంటిన్యూ? స్టాప్ చేయాలా కంటిన్యూ చేయాలా? మరి సబ్జెక్ట్ ఏమైనా హెవీగా అవుతుందా? ఐఎమ్ రెడీ ఫర్ బోత్. మీరు పర్మిషన్ ఇస్తే ఐ విల్ టేక్ 20 minutes మోర్, ఐ విల్ టేక్ 20 minutes మోర్. తర్వాత మీకు కావాల్సిన క్వశ్చన్స్ అనేది అడగండి, నేను ఏం చెప్తానే ఉంటాను అనమాట. ఐఎమ్ రెడీ ఫర్ యూ, ఓకేనా? సో రియల్లీ థ్యాంక్ యూ అండి, రియల్లీ థ్యాంక్ యూ. సో ఐక్యాన్ అంటే ఏంది? ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్. సార్ ఇది ఐక్యాన్ అంటే ఏంది సార్? ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను చూడండి, జస్ట్ ఎ మినిట్. ఇది స్టాక్ అయిపోయింది, 1 minute. ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ అన్నమాట. సరే సార్, ఈ ఐక్యాన్ అంటే ఏందో తెలుసా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్, ఒక్కసారి చూడండి. సో మీరు అన్నట్టు గోడాడీ అనేది ఓపెన్ చేసిన, గోడాడీ అనేది ఓపెన్ చేసిన. ఈ గోడాడీ ఓపెన్ చేస్తే ఏమైంది? ఒక డబ్బా ఇస్తాడు అనమాట. మీరు గోడాడీ తీసుకున్నా, బ్లూ హోస్ట్ తీసుకున్నా, బిగ్ రాక్ తీసుకున్నా, నేమ్ చిప్ తీసుకున్నా సరే ఏమి ఇస్తాడు తెలుసా? ఒక డబ్బా అనేది ఇస్తాడు అనమాట. ఇక్కడ సరిగ్గా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హావ్ టేకెన్ బిగ్ రాక్ అనమాట. బిగ్ రాక్ కంపెనీ కూడా ఓపెన్ చేసిన. ఈడేం చేస్తాడంటే సెల్ ఫోన్లు అమ్ముకునేటోడు అంటారు కదా, ఒక మంచి డైలాగ్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా వెబ్సైట్లు అమ్ముకునేటోళ్ళు అంటాను అనమాట, తప్పుగా అనుకోకండి. సో వెన్ ఐ కమ్ హియర్ ఐ విల్ గో అండ్ యూజ్ నేమ్ చీప్ అనమాట. నేమ్ చీప్ కూడా వాడతాను అనమాట, ఈ నేమ్ చీప్ కూడా వాడతాను. లేదు సార్ నాకు హోస్టింగర్ కూడా కావాలి, మార్కెట్లో వైరల్ అనమాట, మంచి ప్రోడక్ట్, HOSTINGR హోస్టింగర్ అనేది ఉంది. వీళ్ళందరూ ఎవరు సార్ అంటే వెబ్సైట్లు అమ్ముకునే వాళ్ళు, కంపెనీస్ అనమాట. అర్థం కావడానికి చెప్తున్నాను, ఫార్మల్ లాంగ్వేజ్ సింపుల్ గా వాడుతున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు అతను? ఫైండ్ యువర్ పర్ఫెక్ట్ డొమైన్. ఇతను ఏమంటున్నాడు? ఫైండ్ యువర్ పర్ఫెక్ట్ వెబ్సైట్ అనడం లేదు, ఫైండ్ యువర్ పర్ఫెక్ట్ డొమైన్ అంటున్నాడు. దీనికి ఒక ఫార్ములా ఉంది, దట్ విల్ బి రివీల్డ్ టుమారో. ఇక్కడ ఏంది? నా పేరు సుబ్బు కాబట్టి subbu.com తీసుకుంటున్నా. వెన్ ఐ టైప్ అండ్ ఎంటర్ హియర్ subbu.com, అదేదో కొంచెం రీసెర్చ్ చేసింది అంటే 1 సెకండ్ 2 సెకండ్లు సర్రం తిరిగి నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చింది. ఏమని వచ్చింది? ఈజ్ నాట్ అవైలబుల్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా నేనేం చేస్తున్నా? ఐ విల్ కాపీ దిస్ వన్, నేమ్ చీప్ లోకి వచ్చిన, ఐ విల్ ఎంటర్ హియర్, ఐ విల్ క్లిక్ ఆన్ సర్చ్. ఇక్కడ కూడా ఏమంటుంది? ఏదో మొత్తం బ్యాక్ ఎండ్ సెర్చ్ చేసి నాకు ఇస్తుంది ఆన్సర్, అంతేనా సార్?
ఇక్కడ చూడండి subbu.com is taken అని చెప్పేసి వచ్చింది. ఈడేమంటుండు నువ్వేమరు అనుకోరా భయ్ నాకు సంబంధం లేదు అసలు లేదు అంటుండు. ఈడేమంటుండు కొంచెం పద్ధతిగా చెప్తుండ అనమాట. ఓకేనా, subbu.com అనేది తీసుకున్నారు టేకెన్ అని చెప్పి తీసుకుంటున్నాడు. హోస్టింగర్ అనేది ఏమంటుంది ఇక్కడ కూడా నీకు కావాలంటే ఏమంటాడు తెలుసా, యూ మస్ట్ కమ్ హియర్ జస్ట్ ఎ మినిట్. ఇక్కడ నేను చూస్తే సర్వీసెస్ దగ్గర వెళ్ళేసి డొమైన్ నేమ్ సెర్చ్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను క్లిక్ చేసినాను అనుకో ఈడు కూడా ఒక డబ్బా ఇస్తాడు అనమాట. ఇక్కడ కూడా వచ్చేసి subbu.com అని చెప్పేసి కొట్టిన ఈడు కూడా ఏంది 1 సెకండ్ బాగా సర్రని తిరిగి నాకు అవుట్పుట్ అనేది ఇస్తాడు. ఏంది subbu.com is ఆల్రెడీ టేకెన్ ఎక్స్ప్లోర్ సిమిలర్ ఆప్షన్స్ బిలో, అంటే ఇది లేదు వేరేది కొనుక్కో అంటున్నాడు. ఇప్పుడు గోడాడీ దగ్గర వస్తున్నారు, తిరుగుతూనే ఉందన్నమాట గోడాడీ. అప్పుడప్పుడు అవుతుంటుంది, మళ్ళీ రిఫ్రెష్ కొడితే టక్కుమని వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఏం చేస్తున్నా subbu.com అని చెప్పేసి ఎంటర్ చేసిన. ఇప్పుడు నాకేమైంది సార్ అంటే వెన్ ఐ కమ్ అండ్ సర్చ్ హియర్ యు ఆర్ గోయింగ్ టు సీ, ఒక్క నిమిషం ఇడు రావాలి, క్లిక్ కొడితే రావాలి, వస్తలేడు 1 మినిట్. అరే రామా ఏమో ఇష్యూ ఉందా గోడాడీ వెబ్సైట్? సో ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీథింగ్ అండి, రాలేదు కాబట్టి అంటున్నాను. ఓకే సరే, గోడాడీ రాలేదు తప్పుగా అనుకోకండి. ఇంకొకటి ఉంది మైల్స్ వెబ్. సో ఎక్కడ చేసినా కానీ ఒకటే ఆన్సర్ వస్తుంది, ఏంది ఇది లేదు అని వస్తుంది, అంతే కదా సార్, ఇది లేదు అని వస్తుంది. ఇక్కడ చూడండి డొమైన్ అండ్ ఈమెయిల్ ఉంది, డొమైన్ మీద క్లిక్ చేసిన. ఇక్కడ కూడా ఏమంటున్నారు ఒక డబ్బా ఇచ్చిండు, డబ్బాలు ఎంటర్ చేసి సర్చ్ అని కొడితే ఏమవుతుంది ఎక్కడనో ఆన్సర్ అంతా తిరిగి మనకు వస్తుంది, అంతేనా సార్? చూడండి ఇక్కడ మైల్స్ వెబ్ లో కూడా కొంచెం టైం అనేది పడుతుంది. గోడాడీ లోడ్ అయిందా, subbu.com ఒక్కసారి రిఫ్రెష్ చేశాను. ఇక్కడ కూడా ఈడేమంటాడో చూద్దాం, subbu.com సెర్చ్ అని కొడుతున్నా, సరే ఏదో రావడం లేదు. సో దీంట్లో ఏమంటుంది subbu.com ఈజ్ అన్అవైలబుల్ అంటుండు, కరెక్టేనా సార్? ఇది బ్యాక్ ఎండ్ ఏదో ఆపరేషన్ అవుతుంది, అంతేనా? బ్యాక్ ఎండ్ ఏదో ఆపరేషన్ అవుతుంది, కరెక్టేనా సార్? ఇది యూ కెన్ టైప్ ఎస్ఆర్ నో. బ్యాక్ ఎండ్ ఏదో అవుతుంది అంటే నేను గోడాడీలో కూడా ఇదే వస్తుంది ఆన్సర్. గోడాడీ ఓపెన్ చేసిన, బిగ్ రాక్ ఓపెన్ చేసిన, నేమ్ ట్యూబ్ ఓపెన్ చేసిన, హోస్టింగర్ ఓపెన్ చేసిన, మైల్స్ వెబ్ ఓపెన్ చేసిన, మార్కెట్ లో బెస్ట్ ఆఫ్ బెస్ట్ అని చేసిన. ఇక్కడ చూసినా సార్ ఏమవుతుంది సార్ అంటే ఆల్రెడీ ఎవరో తీసుకున్నాడు, నువ్వు వేరేది కొనుక్కో అంటుండు. ఓపెన్ గా చెప్పాలంటే ఇది లేదు రాబాయ్ వేరేది తీసుకోమని చెప్తుండ అనమాట, మొక్క మీద తిరుతుండు. సరే ఆ తిట్టిండో మంచిగా చెప్పిండో తప్పుగా చెప్పిండో వేరే విషయం, జస్ట్ హోల్డ్ ఆన్. సో ఇప్పుడు దీని గురించి మీకు అర్థం కావాలంటే యూ మస్ట్ నో యుడై ఐడియా ఉందా మీకు? యుడై ఐడియా ఉందా? యుడిఏఐ ఐడియా ఉందా సార్? యుఐడిఐ యుడై ఐడియా ఉందా? కరెక్ట్, కరెక్ట్ అండి. ఆధార్ ఎన్రోల్మెంట్ అని కొడతా గూగుల్, AADHR ఏమన్నా తప్పు స్పెల్లింగ్ రాస్తున్నాను అనుకో, నథింగ్ టు వరీ. ఆధార్ చిన్నప్పటి నుంచి చూసి ఉంటారు కదా, ENROLLMENT. సో వెన్ టైప్ ఆధార్ ఎన్రోల్మెంట్ UIDA అని చెప్పేసి వచ్చింది అనమాట. ఈ UIDA అంటే ఏంది సార్? పెద్దది అనమాట, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సార్ నేను ఇండియన్ని, నాకు ఆధార్ కార్డు ఉంది, నేను ఇండియన్ని, నాకు ఓటర్ కార్డు ఉంది, నేను ఇండియన్ని, పాన్ కార్డు ఉంది, నేను ఇండియన్ని, నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఇవన్నీ మనకు ఒక రిజిస్ట్రేషన్ లాగా అనమాట, ఓకేనా? ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నంబర్ వచ్చింది, ఓకేనా? జస్ట్ ఎ మినిట్ అండ్ ద వెబ్సైట్ ఈస్ లోడింగ్, జస్ట్ హోల్డ్ ఆన్. నెట్ ఏమైనా స్లో ఉందా భయ్యా? వస్తలేదు, చూడొకసారి. చిన్మయ్య ఏదైనా స్ట్రక్ అవుతుందా? ఎవ్రీథింగ్ ఇస్ గుడ్? ఆల్ గుడ్ సార్. ఓకే డన్, థ్యాంక్ యూ. సో ఇక్కడ వెబ్సైట్ లోడ్ అయింది సార్. ఇక్కడ ఏమైంది సార్ అంటే చిన్నప్పుడు ఏం చేస్తుండే సార్, నేను సరిగ్గా తెలియదు 6th క్లాస్ 7th క్లాస్ ఉన్నప్పుడు వచ్చింది అనమాట. కరెంట్లీ మై ఏజ్ ఇస్ 34. ఇక్కడ లాజిక్ ఏం చేశారు అంటే ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాని ఒక మెయిన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఒక డేటాబేస్ అనేది ఉంటుంది, మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నీ ఫింగర్ ప్రింట్ తీసుకుంటాడు, నీ ఐ స్కానింగ్ అనేది చేసుకుంటాడు, ఐరిస్ స్కానింగ్ మొత్తం తీసుకొని నువ్వు అడ్రస్ ఎక్కడ ఉంటున్నావు, ఏ లొకేషన్ అని చెప్పేసి మొత్తం డీటెయిల్ చేసుకొని నీ ఎంటర్ అని కొడితే నీకు టెంపరీ ఒక ఐడి అనేది వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, ఆ ఎన్క్రిప్టెడ్ కోడ్ కూడా ఏమవుతుంది, నీకు ఆధార్ కార్డ్ నంబర్ లాగా వస్తుంది. కరెక్టేనా సార్? ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? యూ కెన్ టైప్ ఎస్ఆర్ నో. కరెక్టే. సో ఇక్కడ నేనేమంటున్నాను అంటే UIDI అనేది ఫస్ట్ డేటాబేస్ అనుకుందాం. అంటే డేటా అనేది ఎంటీ ఉంటుంది సార్, డేటా అనేది EMPTY ఎంటీగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే నువ్వు FINGR ఫింగర్ ప్రింట్స్ ఇస్తావో, ఐరిస్ అనేది ఇస్తావో, IRIS ఐరిస్ అనేది స్పెల్లింగ్ తప్స్ ఉంటే లైట్ తీసుకోండి, పదే చెప్తున్నాను, కొంచెం అవుతుంటాయి ఫాస్ట్ టైపింగ్ కాబట్టి. ఫింగర్ ప్రింట్స్ ఉంటుంది, ఐరిస్ ఉంటుంది, టైం స్టాంప్స్ అనేది ఉంటుంది, STAMPS టైం స్టాంప్స్ ఉంటుంది, తర్వాత లొకేషన్ ఉంటుంది, ఇంకేదో టెక్నాలజీ వాడితే తర్వాత ఒక టెంపరీ అనేది వస్తుంది, TMPE రిజిస్ట్రేషన్ టెంపరీ ఏది వస్తుందా, TMPERORY టెంపరీ కోడ్ అనేది వస్తుంది అనమాట. సంథింగ్ ఏదో యూనివర్సల్ కోడ్ ఏదో వస్తుంది, మనకు తెలియదు అది. తర్వాత కొన్ని డేస్ తర్వాత మీకు ఆధార్ నంబర్ అనేది వస్తుంది, AADHR ఆధార్ నంబర్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేనే ఉన్నాను సుబ్రహ్మణ్యము, 2025లో నేను ఒక రిజిస్ట్రేషన్ నాకు ఆధార్ లేదు, ఆధార్ చెప్దాం అనుకున్నా. ఏం చేస్తాడు, మొత్తం ఫస్ట్
ఈ డేటా మొత్తం తీసుకొని శాంపుల్ చేసి ఒక డేటా ఇచ్చిన తర్వాత నాకు ఆధార్ కార్డ్ నంబర్ అనేది వస్తుందన్నమాట. ఒక్కసారి అలొకేట్ అయిన ఆధార్ కార్డ్ నంబరు ఇంకొకరికి అలొకేట్ అవుతుందా? నీకు వచ్చిన ఆధార్ కార్డ్ నంబరు, నా పేరు సుబ్రహ్మణ్యమే సార్, ఇండియాలో లక్షల మంది ఉన్నారు, వరల్డ్ వైడ్ గా ఉన్నారనమాట, మొత్తం కలుపుకుంటే లక్షల మంది ఉన్నారు. కానీ నేను సుబ్రహ్మణ్యం, నేను మీకు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్, ఏ ఫర్ డిజిటల్ డాట్ మార్కెటింగ్ అని స్టార్ట్ చేశాను. నా ఫేస్ చూసి మీరు గుర్తుపడతారనమాట. అలాగే ఇక్కడ కూడా లాజిక్ అర్థమైంది అనుకుంటాను మీకు. ఆన్సర్ ఈజ్ సింపుల్, నాట్ పాసిబుల్ కదా. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ లాజిక్ ఏమైంది సార్ అంటే, నీకు వచ్చిన ఆధార్ కార్డ్ నంబర్ వేరే వాళ్ళకి కూడా ఉండదు. ఇలాగే యుఐడిఏ ఉంటుంది, సేమ్ కాన్సెప్ట్, యాజ్ ఇట్ ఈస్ కాన్సెప్ట్. యు ఏదైతే ఇప్పుడు మీకు అన్నానో యుఐడిఏ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, యుఐడిఐ సారీ జస్ట్ ఎ మినిట్, యుఐడిఏ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మళ్ళీ ఏ అనుకుంటారు, యుఐడిఐ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ కూడా ఐసిఎన్ఎన్ కూడా ఫస్ట్ డేటాబేస్ అనేది ఎంటీ అన్నమాట. మీరు ఎప్పుడైతే కావాలని చెప్పేసి అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ఎస్ ఫస్ట్ ద డేటా ఈజ్ ఎంటీ ఈఎంపీటీవై. సో నేను ఏం చేస్తున్నాను, నేను subbu.com అని చెప్పేసి నాకంటే ముందుగానే subbu.com అని చెప్పేసి అతను రిజిస్టర్ చేసుకున్నాడు కాబట్టి అది లాక్ అయిపోయింది అన్నమాట. లాక్ అయిపోయింది, అక్కడ డేటాలో లాక్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తాడు, ఇంకొక పర్సన్ వచ్చేసి సుబ్బు కొడతాడు, రాలేదు, subbu9 కొడతాడు. ఒకవేళ ఇది కరెక్ట్ మ్యాచ్ లేదనుకో, subbu9 అనేది నీకు ఇస్తాడు. subbu.com బదులు నేను subbu.co.in తీసుకున్నా, .co.in కూడా తీసుకున్నా, లేదు అంటాడు. లేదు అనుకో అంటే ఎక్కడైతే ఫ్రెష్ డేటా లేదో అక్కడ మీకు డొమైన్ అనేది అలొకేట్ చేస్తాడు అనమాట. అర్థమైందా సార్ ఇక్కడ? సార్ ఇది అర్థమైందా? ఫస్ట్ డేటా అనేది ఎంటీ అన్నమాట. యుఐడిఏలో ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఐకాన్ లో కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ నీకు కావాల్సిన డేటా అనేది ఎంటర్ చేస్తావు. నీకు కావాల్సిన బ్రాండ్ నేమో, బిజినెస్ నేమో, కంపెనీ నేమో, విప్రోనో, టీసీఎస్, ఇండియానో, గూగుల్ లేకపోతే intel.com, నీకు నచ్చిన కంపెనీ పేరు టైప్ చేస్తావు. ఫస్ట్ అది ఎంటీ, ఆల్రెడీ అక్కడ డేటా ఉందో అనుకో, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది అనుకో, ఏకి ఏ, బికి బి, సికి సి, డాట్కి డాట్, ఐఎన్కి ఐఎన్, ఏవో ఐఐకి ఐ మొత్తం మ్యాచ్ అయింది అనుకో, నీకు ఇవ్వడం అనమాట. ఎప్పుడైతే నువ్వు ఫ్రెష్గా ఎంటర్ చేస్తావో ఆ డేటాబేస్ లో లేదో అప్పుడు నీకు డొమైన్ అనేది ప్రొవైడ్ చేస్తాడు అనమాట. యూ క్యాన్ చెక్ ఇట్ నౌ. అప్పంచి లేదు కదా. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి, ఇక్కడ subbu.com లేదు అంటే అక్కడ డేటాబేస్ చెక్ అయింది. ఇప్పుడు నేను subbu9 కొడతా, 9 ఎవరు తీసుకుంటారు సార్? మహానుభావుడు ఉంటే మంచోడు, లేకపోతే ఓకే, అందరు గుడ్డే. ఇప్పుడు subbu9 అని కొట్టినా, మైల్స్ వెబ్ ఉంది, కొంచెం టైం పడుతుంది. నేను నేమ్ చిప్కి వచ్చిన, నేమ్ చిప్ లో కూడా నేనేం చేస్తున్నా, subbu9.com అని చెప్పేసి ఎంటర్ కొట్టిన. చూద్దాం, బిగ్ రాక్ లో కూడా ఏం చేసిన, subbu9.com అని చెప్పేసి ఎంటర్ కొట్టిన. అలొకేట్ కాలేదనుకో, ఫ్రెష్ గా ఉంది అంటే విత్ ఇన్ కపుల్ ఆఫ్ సెకండ్స్ ఈ గోడాడీ కావచ్చు, బిగ్ రాక్ కావచ్చు, నేమ్ చిప్ కావచ్చు, ఈ డొమైన్స్ డేటా ఎవరైతే వెబ్సైట్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నారో, తప్పుగా అనుకోకుండా అర్థం కావడానికి అంటున్నాను, ఎవరైతే ఈ డొమైన్ అండ్ హోస్టింగ్ ప్రొవైడర్స్ అంటాం, టెక్నికల్ గా చెప్పాలంటే డొమైన్ అండ్ హోస్టింగ్ ప్రొవైడర్స్ అంటాము. డొమైన్ అంటే వెబ్సైట్ నేమ్ అనమాట. ఈ నేమ్స్ అనేది ఆల్రెడీ ఆ ఐకాన్ డేటాబేస్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడ ఎగ్జాక్ట్ మ్యాచ్ చేసుకొని రాలేదనుకో, ఇక్కడ మీకు అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. అమ్మయ్య, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఓకేనా సార్? ఇక్కడ డొమైన్ నేమ్ ఈస్ అవైలబుల్, ఇది ఫ్రెష్ ఉంది కాబట్టి కొనలేదు, ఇక్కడ కూడా అవైలబుల్ గా ఉంది, ఇక్కడ కూడా అవైలబుల్ గా ఉంది. subbu9 అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నా, చూద్దాం. subbu9 కొడితే ఇక్కడ కూడా ఉంది అవైలబుల్ గా. అర్థమైందా సార్? subbu9.com ఈజ్ అవైలబుల్, ఇక్కడ కూడా subbu9.com ఈజ్ అవైలబుల్ అంటుండు. అర్థమైందా సార్? ఇది ఏం క్వశ్చన్ మార్క్ లేదు కదా ఇక్కడ సార్? క్వశ్చన్ మార్క్ ఏం లేదు కదా? ఐ విల్ టేక్ 10 more minutes. అమ్మయ్య, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, యూ గాట్ మై పాయింట్. అంటే ఇక్కడ కూడా అంటే ఇంతగానం సోది ఎందుకు చెప్పారు సార్ అంటే మీకు అర్థం కావడానికి సార్. ఇప్పుడు నాకు సుబ్రహ్మణ్యం అని చెప్పేసి నేను అన్నా, నా పేరు వచ్చేసి SUBRAMN సుబ్రహ్మణ్యం అని చెప్పేసి నా పేరు ఉంది అనమాట. సో నాకు ఒక ఆధార్ కార్డు ఉంది, AADHR ఆధార్ కార్డ్ అనేది ఉంది. ఈ ఆధార్ కార్డు లోపల ఏముంటుంది, నా పేరు ఎస్ సుబ్రహ్మణ్యం అనేది ఉంటుంది. మార్కెట్లో కొన్ని లక్షల మందికి ఉండొచ్చు, కానీ నాకు 3521 సిరీస్ అని చెప్పేసి లాస్ట్ ఏదో నంబర్ అనేది ఉంటుంది. ఇది నా నంబర్ అన్నమాట. సో ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నంబర్తో పిలుస్తానా మిమ్మల్ని, పేరుతో పిలుస్తారా? మీరు నన్ను దేంతో పిలుస్తారు సార్? నేనుతో పిలుస్తారా, ఆధార్ కార్డ్ నంబర్తో పిలుస్తారా? నన్ను ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయాలంటే నాలాగా లక్షల మంది ఉన్నారు ఇండియాలో. నన్ను ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయాలంటే నా ఫింగర్ ప్రింట్స్, నా ఐరిస్, ఐ స్కాన్, లేకపోతే నా ఆధార్ కార్డ్ నంబర్ కొట్టిరు అనుకో, ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది వస్తుంది. కరెక్టేనా? డన్. ఇక్కడ కూడా మీకు ఏదైతే వెబ్సైట్ నేమ్ అయితే ఉంటుందో, వెబ్సైట్ నేమ్ ఏదైతే ఉంటుందో దీని వెనకాల ఏముంటుంది తెలుసా? ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. ADDRES, దీనికి ఒక అడ్రస్ అనేది ఇస్తాడు. ఈ అడ్రస్ తోని మనం పిలవలేం కాబట్టి ఆ వెబ్సైట్ నేము లేకపోతే డొమైన్ నేమ్ తో పిలుస్తున్నా. ఇప్పుడు నా సుబ్రహ్మణ్యం మీద ఆధార్ కార్డు ఉంది, 3521 పిలువరాబాయ్ అంటే ఎవరికి అర్థం కాదు, నీ రోల్ నెంబర్ కాదు అది.
గట్టిగా ఉంటుంది, 12 డిజిట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తాను, ఆ వెబ్సైట్ బ్యాక్ సైడ్ ఏముంటుంది సార్ అంటే అది కూడా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఏ విధంగా అయితే నీకు ఉంటుందో వెబ్సైట్ వెనకాల ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. దాన్ని మనం 1.2 అట్లా పిలవలేం కాబట్టి మనకేమి ఇస్తారు తెలుసా, వెబ్సైట్ అనేది ఉంటుంది. ఆ వెబ్సైట్ కి ఆ ఐపీ అడ్రస్ అనేది లాక్ అయి ఉంటుంది అనమాట. ఇదంతా ఎక్కడ ఉంటుంది సార్, ఐకాన్ లో ఉంటుంది. ఇప్పుడు ఓకేనా సార్, ఇది డీటెయిల్గా అర్థమైందా ఇది సార్, డీటెయిల్గా అర్థమైందా, డీటెయిల్గా అర్థమైందా, ఏం డౌట్స్ లేవు కదా. సరే, ఇది లాక్ చేసుకుందాం ఇప్పుడు, ఇది లాక్ చేసుకుందాం ఇప్పుడు. సో మీకైతే అర్థమైంది. ఇది అంతెందుకు చెప్తున్నాను తెలుసా, ఇది అంతెందుకు చెప్తున్నాను తెలుసా, నువ్వు డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ ఒక యాప్ కానీ ఇంకేదైనా చేయాలంటే నీకు కంపల్సరీ వెబ్సైట్ అనేది ఉండాలి. ఈ వెబ్సైట్ లైవ్ కావాలంటే దిస్ ఇస్ మై ఓన్ ఫార్ములా. ఈ వెబ్సైట్ లైవ్ కావాలంటే ఏం కావాలి తెలుసా, నీకు ఒక డొమైన్ నేమ్ అనేది కావాలి, అంటే వెబ్సైట్ నేమ్ అనేది కావాలి. ఈ వెబ్సైట్ నేమ్ అనేది ఉంది, అదేంది ఓన్లీ పేరు అన్నమాట, మొబైల్ నంబర్, అదొక మొబైల్ నంబర్. ఆ మొబైల్ నంబర్ కావాలంటే ఒక సిమ్ ఇస్తాడు, ఆ సిమ్ తీసుకొని పే ఏం వేయాలి, ఒక ఫోన్ వేయాలన్నమాట. ఒక ఫోన్ వేసి నువ్వు స్విచ్ ఆన్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ కావాలంటే మొబైల్లో ఛార్జింగ్ ఉండాలి. మొబైల్ ఛార్జింగ్ ఉంటే సరిపోదు, మొబైల్ ప్రాపర్ గా ఫంక్షన్ కావాలి. ప్రాపర్ గా ఫంక్షన్ అయితే సరిపోదు, దానికి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ పోవడానికి బ్యాలెన్స్ కూడా వేయాలన్నమాట. సో ఇంత గణం ఉందన్నమాట. సో అవన్నీ నీకు తెలియాలంటే మస్ట్ నో హోస్టింగ్ అన్నమాట. ఏమంటాం సార్, డొమైన్ అనేది ఉండాలి, హోస్టింగ్ అనేది ఉండాలి, ఒక సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. అంటే నువ్వు ఒక వెబ్సైట్ ని లైవ్ చేయాలంటే యూ మస్ట్ నో డొమైన్ అనేది తెలియాలి. ఇప్పటివరకు మనం దేని గురించి తెలుసుకున్నాం సార్, నాకు వెబ్సైట్ అనేది ఉంది, టెక్నికల్ గా డొమైన్ నేమ్ అంటాము. నేను వెబ్సైట్ ని లైవ్ చేయాలంటే డొమైన్ నేమ్ గురించి నేను తెలుసుకున్నా. ఓకేనా, వెబ్సైట్ నేమ్ గురించి తెలుసుకున్నా. నాకు ఇంకేం తెలియాలి, హోస్టింగ్ గురించి తెలియాలి. ఈ హోస్టింగ్ ఏంది, సర్వర్ ఏంది, డీటెయిల్ గా చెప్తాను. తర్వాత ఏముంది సార్, మనకు సాఫ్ట్వేర్ అనేది ఉందన్నమాట. తర్వాత ఏముంది సార్, సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ కూడా మనకి ఏం తెలుసు, వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అనేది తెలుసు, అంతేనా సార్, వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అనేది తెలుసు. సో దిస్ ఈస్ అ సబ్జెక్ట్. ఓకేనా, దిస్ ఈస్ అ సబ్జెక్ట్. నువ్వు వెబ్సైట్ లైవ్ కావాలంటే నీ ఫోన్ అనేది నీకు ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ కావాలంటే నీకు ఒక ఫోన్ ఉండాలి, దాని లోపల సిమ్ ఉండాలి, బ్యాటరీకి పవర్ ఉండాలి, ఫోన్ ప్రాపర్ వర్కింగ్ కండిషన్ ఉండాలి. సో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ పోవాలంటే దానికి రీఛార్జ్ అయి ఉండాలి. సో నువ్వు స్పామ్ కాకుండా కరెక్ట్ గా ఉండాలి, అప్పుడే నీకు కావాల్సిన వర్క్ ఫ్లో అనేది ఉంటుంది. ఇక్కడ కూడా నీకు వెబ్సైట్ లైవ్ కావాలంటే డొమైన్ ప్లస్ హోస్టింగ్ ప్లస్ సాఫ్ట్వేర్, అది కూడా అంత కండిషన్ ఉంటేనే నీ వెబ్సైట్ అనేది లైవ్ అవుతుంది. అది చెప్పడానికి ఇంత ఘనం సార్. ఓకేనా, కెన్ ఐ కంటిన్యూ 10 minutes మోర్, చాలా, కెన్ ఐ కంటిన్యూ 10 minutes మోర్, కెన్ ఐ కంటిన్యూ 10 minutes మోర్. అర్థమైందా పోనీ, ఇంట్రెస్టింగ్ గా, బోరింగ్ గా, వరస్టా, గుడ్ ఆ బ్యాడ్, ఐ నీడ్ టు నో సార్. విచ్ సైట్స్ ఇస్ లెస్ అకార్డింగ్ టు, నేను చెప్తానండి, డీటెయిల్ గా చెప్తాను, డీటెయిల్ గా చెప్తాను, నథింగ్ టు వరీ. ఓకేనా, సరే సార్. ఇప్పుడు హోస్టింగ్ గురించి ఇది ఒక్కటి తెలుసుకొని రేపు ప్రాక్టికల్కి వెళ్దాం. ఇది ఒక్కటి తెలుసుకొని మనం ప్రాక్టికల్కి వెళ్దాం. సో ఐ నీడ్ టు నో అబౌట్ హోస్టింగ్ అన్నమాట. ఐ నీడ్ టు నో అబౌట్ హోస్టింగ్ అన్నమాట. ఐ నీడ్ టు నో అబౌట్ హోస్టింగ్ అన్నమాట. మళ్ళీ హోస్టింగ్ అంటే ఏంది సార్, హోస్టింగ్ అంటే ఏంది సార్, ఇట్స్ ఎ స్పేస్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ఒక మెమొరీ కార్డ్ అనుకోవచ్చు, స్పేస్ అనుకోవచ్చు, STORAG స్టోరేజ్ అనుకోవచ్చు. ఇప్పుడు మెమొరీ కార్డులు లేవు, ఒకప్పుడు ఉండే. కెమెరా ఉంటే కెమెరా కంపల్సరీ మెమొరీ కార్డ్ కావాలి. ఇక్కడ MEMORY మెమొరీ కార్డ్ అనేది ఉంటుంది అన్నమాట. మెమొరీ కార్డ్ అనేది ఉంటుంది. ఆన్సర్ ఇస్ సింపుల్, CARD మెమొరీ కార్డ్ అనేది ఉంటుంది. స్పేస్ అనొచ్చు, స్టోరేజ్ అనొచ్చు, మెమొరీ కార్డ్ అనొచ్చు, SSD అనొచ్చు. చిన్నప్పుడు మీరు చూశారు కదా సార్, SSD అంటాము, HDD ఇప్పుడు లేదు, అసలు ఇది లేదు. SSD కూడా అడ్వాన్స్ అవుతుంది, NVMe. ఇవంతా ఏంది సార్ అంటే స్టోరేజ్ అన్నమాట. అంటే హోస్టింగ్ అంటే ఏంది, ఒక స్టోరేజ్ లొకేషన్ అన్నమాట. సో ఇది ఉంటే సరిపోదు సార్. ఇప్పుడు మొబైల్ అనేది ఉంది, కొంచెం గట్టిగా వెళ్తున్నా సార్, ఏమనుకోకండి. ఇప్పుడు నాకు మొబైల్ ఉంది, మొబైల్ లోపల కూడా ఏముంటుంది సార్, నాకు ఒక ర్యామ్ ఉంటుంది. కరెక్ట్ గా ఇవన్నీ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏముంటుంది, ఒక బాడీ అనేది ఉంటుంది అనమాట, బిల్డ్ అనమాట. దాని లోపల ఏముంటుంది సార్ అంటే ఈ బ్యాటరీ ఇవన్నీ పక్కనే పెడితే ప్రాసెసర్ అనేది ఉంటుంది, PROCSS ఆర్ ప్రాసెసర్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత స్పీడప్ చేయడానికి ర్యామ్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత ఇదంతా ఆపరేషన్స్ ప్రాపర్ గా రన్ కావాలి అంటే ఒక స్టోరేజ్ అనేది కావాలి, ఈ స్టోరేజ్ ఉంటే సరిపోదు సార్. ఇదంతా ప్రాపర్ గా ఫంక్షన్ కావాలంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో మళ్ళీ ఎన్ని ఉంటాయి సార్ అంటే 2 ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మీరు వాడుతుంది ఏదైతే ఉందో iOS అన్న కావచ్చు, ఆండ్రాయిడ్ అనేది కావచ్చు అనమాట. అంతేనా సార్, ఏంటి ROID. అదే నేను రియల్ టైమ్ లో చూసుకున్నాను అనుకో, అయితే మైక్రోసాఫ్ట్ లేకపోతే లైనక్స్ అనేది ఉంటుంది. లైనక్స్ సాఫ్ట్వేరే మొత్తం ఇప్పుడు ఆండ్రాయిడ్ లేకపోతే iOS తీసుకున్న సాఫ్ట్వేర్స్ మొత్తం ఇదే అనమాట. సో మీ మొబైల్ ప్రాపర్ గా ఫంక్షన్ కావాలంటే ఈ బ్యాటరీలు, కెమెరాలు ఉంటాయి అనమాట. మీకు కావాలంటే BATTRA బ్యాటరీ ప్లస్ CMRA కెమెరా, ఇంకా నీకు కావాల్సిన AI టెక్నాలజీ మొత్తం ఉంటేనే నువ్వు మొబైల్ అనేది కొంటావు, లేకపోతే కొనవు. ఇక్కడ కూడా హోస్టింగ్ అంటే ఏంది, నాట్ ఓన్లీ స్టోరేజ్ స్పేస్ అనమాట. అంటే నువ్వు ఏదైనా ఒకటి తీసుకో ఇందులో. ప్లస్ దీంతో పాటు ఏముంటుంది తెలుసా, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఏముంటుంది సార్, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇండియా వైడ్ గా కాదు, వరల్డ్ వైడ్ గా ఈ యూనివర్స్ లో ఏముంది సార్ అంటే 2 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఒకటైతే లైనక్స్ అంటాం అనమాట, యూనిక్స్ డెరివేటివ్ అంటాము.
లేకపోతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అంటాం అనమాట. నీకు ఏది కావాలో అది తీసుకో అనేది నేను చెప్తాను అనమాట. అంటే నాకు ఒక స్టోరేజ్ కావాలి, లైనక్స్ ఆర్ విండోస్ అనేది కావాలి, ఏదైనా ఒకటి కావాలి, ప్లస్ ఇంకొకటి ఏం కావాలి తెలుసా, ర్యామ్ అనేది కావాలి. సో ఈ 3 అనేది కోర్ అన్నమాట. ఈ 3 కమ్స్ అండర్ కోర్ అనమాట. నువ్వు హోస్టింగ్ తెలుసుకోవాలంటే సో నువ్వు అడ్వాన్స్ వెళ్ళినప్పుడు ఆడు నీకు ఏ ప్రాసెసర్ కావాలని అడుగుతాడు అనమాట. ఇంటెల్ జియాన్ ప్రాసెసరా, ఇంకేదైనా కావాలా, సర్వర్ కావాలా, ఇంకోటి రేడ్ కావాలా, అవన్నీ అడుగుతుంటారు అనమాట. ఇప్పుడు నువ్వు హోస్టింగ్ అంటే ఇనీషియల్ స్టేజ్ లో నువ్వు ఆల్ఫాబెట్స్ ఏ విధంగా అయితే నేర్చుకుంటావో, నీకు హోస్టింగ్ గురించి తెలుసుకోవాలంటే నీకు ఎంత స్పేస్ కావాలి, ఎంత ర్యామ్ కావాలి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలని చెప్పేసి అడతాడు అనమాట. సో దీని లోపల కూడా మనకు స్టోరేజ్ ఏదైతే అన్నానో ఎస్జిడి, దాని లోపల చాలా వెరైటీస్ ఉంటాయి, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, నీకు ఏ టెక్నాలజీ కావాలని చెప్పేసి చాలా ఇస్తాడు అనమాట. సో ఇది ఇక్కడ వరకు తెలిస్తే చాలు అనమాట. ఓకేనా సార్? డన్. సో మీకైతే అర్థమైంది. సరే సార్, హోస్టింగ్